Hi friends, this is Milky Baby YouTube channel. Please subscribe and share and like. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఆనియన్ వడ చేస్తున్నాను. ఇది మా నాన్న చెప్పాడు, ఒకసారి ఇలా ట్రై చేయి బిడ్డ అని చెప్పాడు. అందుకే నేను ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే వెదర్ కూడా చల్లగా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆనియన్ వడకి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇలా కొంచెం కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా కట్ చేసి వేసుకోవాలి. ఈ పుదీనా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని మా నాన్న చెప్పాడు, అందుకే వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. ఇందులోనే శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇందులో ఫస్ట్ సాల్ట్ వేస్తాం కదా, దానితోనే ఈ పిండినంతా ఇట్లా కలుపుకోవాలి. వాటర్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను. టేస్ట్ బాగుంటాయి, నెక్స్ట్ టైం ఎక్కువ చేద్దామని. ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వడ అనేది వేసుకోవాలి. ఇలా చేతిపైన ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని దీన్ని ఆయిల్లో వేసుకోవాలి, అంతే. ఆనియన్ వడ ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేడి వేడి ఆనియన్ వడ రెడీ. పిల్లలు ఇట్లా టమాటో కెచప్తో తినొచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మా బాబు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాడు. ఎట్లుంది టేస్ట్? బాగుందా? ఆనియన్ వడ సూపర్ ఉంది నాన్న. నువ్వు ఎట్లా చెప్పినావో నేను అట్లాగే చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. థ్యాంక్ యూ నాన్న.